ఏమో రేపొద్దున పరలోకంలో జ్ఞానులు కనపడతారేమో, వాళ్ళని పలకరించొచ్చేమో. అప్పుడు మన భక్తి వాళ్ళకన్నా ఎక్కువగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. యేసన్న గారు కానీ భక్తి సింగ్ గారు కానీ వాళ్ళ జీవితంలో నెలలో 20-25 రోజులు నిద్ర లేకుండా ఆన్లైన్ ప్రేయర్లు చేసేవాళ్ళంట. నిద్ర పోకుండా ప్రతి రాత్రి కూడా వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళంట. ఇప్పుడు అనేకమైన సంఘాలు కట్టబడ్డాయి. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీ సంఘం కట్టబడాలంటే, మీ కుటుంబాలు కట్టబడాలంటే, 10ంటికి ముసుగుదని పండుకుంటే కుటుంబాలు అట్ట కట్టబడతాయి. పోరాడాలి. రాత్రిపూట నిద్రని త్యాగం చేస్తూ నీ పిల్లల కోసం నువ్వు పోరాడాలి. గతంలో ఎట్లా చేసేవాళ్ళం ప్రార్థన? ఎవరికైనా బాగలేకపోతే ఎట్లా గడిపేవాళ్ళం రాత్రంతా? జ్ఞానులైతే యేసుప్రభుని చూడడం కోసమే వాళ్ళు ప్రయాణం చేశారు, నిద్ర మానుకొని. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనము కూడా ఆ నిద్రను అవసరమైతే త్యాగం చేయాలి ప్రార్థన కోసం. దేవుడి కోసం మనం కొన్ని విడిచిపెట్టుకోవాలి. జ్ఞానులు విడిచిపెట్టుకున్నాడు. శరీరానికి ఉన్న సౌకర్యాలను విడిచిపెట్టుకున్నారు, వాళ్ళకున్న విశ్రాంతిని విడిచిపెట్టుకున్నారు. రాత్రిపూట ప్రయాణం చేస్తూ ఆపద సమయంలో కూడా ఏదైతే అదైంది, నేను దేవుణ్ణి చూడాలని నమ్మకంతో వెళ్ళారు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి జ్ఞానుల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు త్యాగపూరితమైన ప్రయాణాలు చేశారు. మనము కూడా దేవుడి కోసం అట్టి ప్రయాణాలు చేయదుముగాక. అటు సమర్పణ మనలో కలుగునుగాక.